నీకు కొలాబరేటర్ యాక్సెస్ ఇవ్వాలి అనుకున్నా. యాక్చువల్గా నేను చెక్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే నేను ఇప్పుడు లింక్డ్ఇన్ అట్లా పెడతాం కదా, ఎవరన్నా పుష్ చేస్తే ఇష్యూ వద్దాం అనుకున్నా. బట్ థ్యాంక్స్, మీరు పుష్ చేశారు, నాకు ఇప్పుడు ఇబ్బంది లేదు. కొలాబరేట్ చేసుకోవచ్చు ఇలాగా అయితే. ఇంకేంటి, హ్యాపీగా కలిసి వర్క్ చేసుకో. సో ఇప్పుడు ఆర్గోసిటీ ఓపెన్ చేస్తే మళ్ళీ అది 60కి వచ్చేస్తుంది. సో 2 minutes అగౌన్ ఉంది కదా, లెట్స్ వెయిట్. ఇప్పుడు రిపోలో ఏమి ఐ మీన్ యామల్ ఫైల్స్ ఏమి లేవు కదా క్లస్టర్ లో, మీరు డైరెక్ట్ ఎడిట్ చేస్తున్నారు వాటిని? లేదు బ్రో, నేను ఇప్పుడు గిట్ పుష్ ఫిల్ చేశాను కదా, నేను నా రిపోని ఆర్గో సిటీకి ఇచ్చాను. ఇక్కడ అర్థమైంది క్లస్టర్ లో. క్లస్టర్ అదే అంటున్నా, క్లస్టర్ లో మనకి ఇది కూడా కనపడుతుంది. క్లస్టర్ వచ్చినాయి ఇదిగోండి ఇప్పుడు. అంటే ఫైల్స్ రావు, రెపో ఏం రాదు. రెపో ఏమి ఇప్పుడు చూడండి, రెపో ఏం డౌన్లోడ్ అవ్వదు మనకి. బట్ ఏదైతే ఇది ఉందో డిప్లాయ్ చేస్తాం అనుకోండి, దీన్ని డైరెక్ట్ ఎడిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యామిల్ కోడ్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఏంటంటే ఫైల్స్ అయితే ఏం డౌన్లోడ్ అవ్వవు, ఓన్లీ ఏ సర్వీస్ ఎడిట్ చేయాలనుకుంటే అక్కడ ఎడిట్ చేసి అప్డేట్ చేయొచ్చు, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అంటే వన్ ఆప్షన్ ఎడిట్ చేయొచ్చు, లేకపోతే కనుక మనం ప్యాచ్ కమాండ్ కూడా రాయొచ్చు. ఎగ్జాంపుల్ ఆ ప్యాచ్ కమాండ్ ఎక్కడే ఉంది. ప్యాచ్ కమాండ్ ఇదిగోండి, నేను లోడ్ బ్యాలెన్స్ క్లస్టర్ అయిపోయి నుంచి ఏం చెప్పాను కదా, అంటే ఎడిట్ బదులు ప్యాచ్ కూడా వాడుకొని చేసుకోవచ్చు. ఒకసారి ఇది కూడా అడుగుతారు, ప్యాచ్ చేశారా. ఇదిగోండి ఇప్పుడు టర్మినేటింగ్ చూసారా, అన్ని టర్మినేటింగ్ అయిపోతున్నాయి, ఓన్లీ రన్నింగ్ కొన్ని నుంచి. ఇప్పుడు తెలిసిపోద్ది ఆధార్ నాదే వస్తుంది, ఇక నేను అప్రూవ్ చేశాను. వచ్చింది బ్రో, వచ్చింది రిక్వెస్ట్. ఎక్కడ బ్రో? కమెంట్స్ లో వచ్చింది. కమెంట్స్ లో వస్తుంది. ఎక్కడ? లాస్ట్ సింక్ ఆధార్ ఉంది కదా. అవును, ఆధార్ వేరండి. కమెంట్స్ లో నవీన్ బ్రో నుంచి వచ్చింది. మెర్జ్ పుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ నవీన్. Reduce replicas deployment. అదే అప్రూవర్ లో మీరు నవీన్ బ్రో యాడ్ చేస్తే నవీన్ బ్రో నేమ్ వస్తుంది. అవునవును, అప్పుడు నవీన్ బ్రో నేమ్ వస్తుంది. అవును, ఎవరైతే అప్రూవ్ మర్జ్ చేశారో రిపోని, లైక్ ఎంఆర్ ఎవరు మర్జ్ చేశారో వాళ్ళ నేమ్ వస్తుంది. అక్కడ ఆర్ఎస్ఎంకి అట్లా చూపిస్తుంది, 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి అట్లా కాకుండా. అదే మనకి ఎక్కువ ఉంటే కనుక ఇలా చూపిస్తుంది అంతే. అంటే ఇది క్లిక్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి, అంటే ఎక్కువ ఉంటే ఇలా చూపిస్తుంది మనకి. ఒకసారి ఈవెంట్స్ లాగ్స్ కూడా చూడండి బ్రో లోపల. ఓకే బ్రో. ఈవెంట్స్ లాగ్స్ ఏంటంటే మన అప్లికేషన్ లాగ్స్ అన్నమాట, అదిగా చూపిస్తాం. పాడ్ లో మన కంటైనర్ రన్ అవుతుంది కదా, కంటైనర్ అంటే మనం డేటా కదా. కంటైనర్ లాగ్స్ అంటే మనం లేదు, మనకి ఇక్కడ కంటైనర్ లాగ్స్ రావు, అప్లికేషన్ లాగ్స్. ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను నాకు హిట్ చేస్తాను, ఇందులోకి వెళ్ళి మనకు అసలు ఇందులో కంటైనర్ లాగ్స్ అంటే అప్లికేషన్ లాగ్స్ బేసిక్ గా కదా. ఇలా వస్తుంది. మనకి ఏర్పాటు తెలియదు కదా. నేను అదే చెప్తున్నాను కదా, మనకి అన్ని పార్ట్స్ ఎవరు వాళ్ళు, మనకి ఏంటంటే ఓన్లీ 1 or 2 పార్ట్స్ చేస్తాం అంతే. మనకి 1 or 2 అంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏ పార్ట్ తెలియదు కాబట్టి మనకి ఇప్పుడు స్ప్లంక్ డాష్ బోర్డ్ అని, లేకపోతే గ్రాఫానా డాష్ బోర్డ్ అని, ఈ లాగ్స్ అనేది అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు మేమైతే ఇక్కడ లాక్స్ అనేది ఓకే ప్రొమీథియస్ లో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటావా? ఎగ్జాక్ట్లీ ప్రొమీథియస్ ఎప్పుడైతే ఓకే. ఇన్స్టాల్ చేస్తామో అంటే చెప్పాలంటే అది ఇంకో హాఫ్ అన్ అవర్ లో అయిపోద్ది. బట్ నేను ఇంకా ప్రాక్టీస్ చేయలేదు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి చెప్పట్లేదు. నెక్స్ట్ వీక్ అయితే మీకు ఫుల్ చెప్పగలను. ఎందుకంటే నాకు ఇప్పటికే ఆ ప్రొమీథియస్ లో అర్థం కాదు లాక్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. యాక్చువల్ గా ప్రొమీథియస్ మెట్రిక్ సర్వర్ అక్కడ మనం క్వైరీస్ రాసుకోవచ్చు. అక్కడ మనం మెట్రిక్స్ అంటే మనకు కావాల్సిన మెట్రిక్స్ ఏదైనా తెచ్చుకోవచ్చు. గ్రఫానా అనేది విజువలేషన్ టూల్, దానికి ఒక డేటా సోర్స్ కావాలి. ఓకే, డేటా సోర్స్ కావాలనుకున్నప్పుడు మనం ప్రొమీథియస్ ని దానికి ఇస్తాం అనమాట. యాజ్ ఏ డేటా సోర్స్ లింక్ చేస్తాము. అప్పుడు ఇక్కడ డిఫాల్ట్ మెట్రిక్స్ అని అక్కడ వస్తాయి. అది కొంచెం అంటే హెవీగా ఉంటుంది. ఎందుకంటే మనకు డేటా సోర్సెస్ మనం వేరే మెట్రిక్స్ ఎండ్ పాయింట్స్ వేరే క్రియేట్ చేసుకుని దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. అవన్నీ ఉంటాయి అక్కడ. అంటే అక్కడ పార్ట్ టు పార్ట్ చూపిస్తారు బ్రో మెట్రిక్స్. మనకి ఎక్కడ పార్ట్ టు పార్ట్ చూపించదు బ్రో. అక్కడ కూడా అంటే ఐఎమ్ నాట్ షూర్ ఎక్కడ మనకి పార్ట్ టు పార్ట్ చూపించదు. నీకు అప్లికేషన్ డేటా ఇప్పుడు నాకు ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇందులో 4 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన 4 మెంబర్స్ సంథింగ్ అప్లికేషన్ ఏదో ప్రాసెసింగ్ ఫంక్షనాలిటీ ఏదో టెస్టింగ్ చేస్తున్నాము. అందులో ఇప్పుడు మీ రిక్వెస్ట్ ఏ పార్ట్కి వెళ్ళిందో చెప్పలేము. ఇప్పుడు నేను రిక్వెస్ట్ ఇస్తున్నాను, ఇష్యూ వచ్చింది, 500 ఎర్రో 404 ఎర్రో వచ్చింది. నేను చెక్ చేయాలంటే విత్ ఇన్ ద ఆర్గో సిడి లాగ్స్ లో నేను చెక్ చేయాలంటే ఐ నీడ్ టు గో టు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. ఓకే, ఇన్ కేస్ నాకు ఆర్గో సిడి కాకుండా వేరే విజువలేషన్ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు స్ప్లంక్ ఉంది. స్ప్లంక్ ఏంటంటే ఈ లాగ్స్ అన్ని తీసుకొని అది పుల్ చేస్తుంది. అక్కడ మనం చెక్ చేసుకుంటాం. అక్కడ అన్ని పార్ట్స్ లో ఉన్న లాగ్స్ అన్ని స్ప్లంక్ లో డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మాకు ఏంటంటే స్ప్లంక్ యాక్సెస్ ఇవ్వలేదు. పైగా ఒక్కోసారి అది టైం పడుతుంది అంటారు, ఎందుకో తెలియదు. సో నేను ఏంటంటే ఏమైనా ఇష్యూ ఉంటే మాకు 2 పార్ట్స్ ఉంటాయి. ఆ 2 పార్ట్స్ లో ఏదో ఒక పార్ట్ లో చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ఎలా చెక్ చేసుకుంటామంటే అందులో మీకు ఫిల్టర్ ఇస్తాడు. ఇప్పుడు లాగ్స్కి వెళ్ళిన తర్వాత చూడు కంటైనింగ్ అని ఇచ్చాడు చూడండి. ఇప్పుడు ఇందులో నేను అపాచీ 2 అని పెడతా. వచ్చిందా అపాచీ 2? ఇదిగోండి అలాగా. ఇందులో మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా కాపీ చేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ స్క్రీన్ అంటే మల్టిపుల్ ఆప్షన్, డార్క్ మోడ్ అని, టైమ్ స్టాంప్స్, పాడ్, ఇదిగో మీరు అన్నట్టు పాడ్ నేమ్స్. పాడ్ నేమ్ ఇది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇష్యూ వచ్చింది అనుకోండి, మన పాడ్ నేమ్ తీసుకెళ్లి డివాప్స్ ఇంజనీర్ చెప్తే బాబు ఈ పాడ్ లో ఇష్యూ ఉంది, లేదా ఈ పాడ్ లో మెమరీ ఇష్యూ వచ్చింది అనుకుంటే చెప్తే కనుక వాళ్ళు ఆ పాడ్ స్పెసిఫిక్ పాడ్ ని డీబగ్ చేస్తారు. అంటే ఈ లాక్స్ నార్మల్ గా మనం క్యూబ్సిటిఎల్ లాక్స్ ఇస్తాం, అది కాదు కదా? అది కాదు అంటే నా మై ఫంక్షనాలిటీ కాదు నాకు తెలుస్తుంది. అయితే క్యూబ్సిటిఎల్ అసలు మన మెట్రిక్స్ ఎక్కడెక్కడ కనపడదు. అందుకని బ్రో మనకి ఆ మెట్రిక్స్ తెలియాలంటేనే ప్రొమీథియస్, గ్రఫానా అనే 2 టూల్స్ ఉన్నాయి. దాంట్లో మనకి మెట్రిక్స్ తెలుస్తాయి. మెట్రిక్స్ అంటే ఏమంటారా, ఇప్పుడు మనకి యూటిలైజేషన్ ఎంత ఉంది, పాడ్ హెల్తీగా ఉందా లేదా, అప్ టైం ఎంత ఉంది, మనకి చాలా రకాలుగా ఉన్నాయి. రెప్లికాస్ ఎన్ని ఉన్నాయి, రెప్లికా 0 ఉందా, 1 ఉందా, 2 ఉందా, నోడ్ కెపాసిటీ ఎంత ఉంది, A to Z మొత్తం తెలుస్తుంది. ఒకసారి ఆ క్యూబ్సిటిఎల్ లాక్స్ ఇచ్చి ఈ పాడ్ ఇవ్వండి. ఓకే సరే చూద్దాం. పైథాన్ అన్న నేమ్స్పేస్. మనం ప్రొమీథియస్ గ్రఫాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఫుల్ వచ్చేస్తుంది. చూడండి అక్కడ వచ్చిన లాక్స్ ఇక్కడ వచ్చాయి. ఓకే, అది లాక్స్ బ్రో, అవి ఇంకా సింపుల్ గా చెక్ చేసుకోవడానికి. అవి లాగ్సే. కాకపోతే ఏంటంటే ఇన్ కేస్ మనం అప్లికేషన్ సర్వర్ లాగ్స్, ఎస్టీడీ అవుట్ కూడా ఇప్పుడు logger.info రాస్తాం కదా, logger.info రాసిన లాగ్స్ అన్ని అక్కడికి వస్తాయి. అంటే ఇది అది సేమ్ కదా? రెండు సేమ్. ఇక్కడ మనకి సిఎల్ఐలో తెలుస్తున్నాయి, అక్కడ మనకి ఆర్గో సిడీలో తెలుస్తుంది. అంటే అది ఇంకా వెంటనే చెక్ చేస్తే ఈజీ, అదే ఇంకా ఈజీగా ఉండాలి. అది ఈజీగా ఉంటది. కొంతమంది ఏం చేస్తారు, ఈ లాగ్స్ మొత్తాన్ని
రేపు 10K ఒక పోస్ట్ వచ్చింది చూడండి, లింక్డ్ఇన్ పోస్ట్. ఏయ్ ఇప్పుడు లాగ్స్ ఇందులోకి వెళ్ళామనుకో, ఇందులో సమ్ కమాండ్స్ చెక్ చేసుకుంటారు అలాగా. ఇప్పుడు విఐ లాగ్ స్లాష్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఈజీగా ఉంది కదా. ఇప్పుడు ఇది అంటే ఇది మనకి 10 MB లాగ్, అక్కడ ఏంటంటే మాకు చాలా లెంతీ లాగ్స్ వస్తాయి. అంటే మా అప్లికేషన్ మొత్తం చాలా పాయింట్స్ కాల్ చేస్తుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు మన డెవలప్ మనం అనుకోండి, డైరెక్ట్ గా పాడ్ నేమ్ తెచ్చుకొని ఇక్కడ చెక్ చేసుకుంటాం. చెప్తున్నారు ఇన్నర్ లాగ్స్ ఏదో అంటున్నారు కదా. అప్లికేషన్ లాగ్స్ అన్ని మనకి కంటైనర్ లో స్టోర్ అవుతాయి. అప్లికేషన్ లాగ్స్, అప్లికేషన్ లాగ్స్ ఎలా వస్తాయంటే మనం లాగర్ ఇన్ఫో log4j లైబ్రరీ ఒకటి యూజ్ చేసుకొని చేస్తాము. నేను ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే ప్రొమిథియస్ లోనే వాళ్ళు ఇచ్చే మెట్రిక్స్ కాకుండా అదర్ మెట్రిక్స్ కూడా తీసుకొచ్చేలాగా నేను బోర్డు అది రాస్తున్నా. మీకు తెలుస్తుంది. లాగ్స్ రిలేటెడ్ అయితే గ్రాఫానా ప్రొమిథియస్ అవసరం లేదు, ఈఎల్కే వాడుకోవచ్చు, బాగా వాడుతుంది. అవును, నేను అదే అంటున్నా. అప్పుడు మీరు అన్నది ఈఎల్కే అనేది లాగ్స్ కే. యాక్చువల్గా చెప్పాలంటే గ్రాఫానా ప్రొమిథియస్ ఓన్లీ మెట్రిక్స్. గ్రాఫానా ఓన్లీ స్పెసిఫిక్ టు మెట్రిక్స్ విత్ రెస్పెక్ట్ టు K8s క్లస్టర్. ఈఎల్కే అనేది అప్లికేషన్ లాగ్స్. అదే అంటున్నా, మా ఆర్గనైజేషన్ లో మేమైతే స్ప్లంక్ వాడుతున్నాము మన ఈ లాగ్స్ కి, ఏవి అప్లికేషన్ లాగ్స్ కి. విజువలైజేషన్ కి అయితే మనం ప్రొమిథియస్ గ్రాఫానా ఓకే. మనం ఏంటంటే ఎక్స్టెన్సివ్ గా విజువలైజేషన్ ఏమేమి కావాలో డేటా మొత్తం అంతా క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇదైతే ఫైర్ బీట్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాము, అది సైడ్ కార్డ్. దీని నుంచి లాగ్స్ ఎలాస్టిక్ సర్చ్ యూజ్ చేసి కిబానా పంపిస్తాం. కిబానాలో మనం డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకుంటాం. ఓహో ఓకే. పంపిస్తామా కిబానాకా? ఈఎల్కే మొత్తం మీద ఇది ఫైర్ బీట్, ఎలాస్టిక్ సర్చ్ అండ్ లాగ్ స్టాష్, కిబానా, ఈ 4 కలిపే ఈఎల్. ఓకే ఓకే. ఈఎల్కే ఎలాస్టిక్ లాగ్ స్టాష్ కిబానా. ఓకే, ఎలాస్టిక్ లాగ్ స్టాష్ కిబానా. ఓకే ఓకే, అర్థమైంది. కిబానాకి సపరేట్ ఒక టీమ్ అంటూ ఉంది, లాగ్స్ ఎలా కావాలి, డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. అవునవును కరెక్ట్. ఎందుకంటే లాగ్స్ మానిటరింగ్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్ టీమ్ ఉంటుంది కిబానా. అవును, ఎందుకంటే అప్లికేషన్ నోడ్ ఎక్స్పోర్టర్ అనేది ఎలా అయితే వాడుతున్నామో అవును ప్రొమిథియస్ కోసం, అక్కడ ఫైర్ బీట్ అనేది అలా వాడుతున్నాం సైడ్ కార్డ్ ఏజెంట్. నేను శివదాంతో విన్నాయి లాస్ట్ 88 years బ్యాచ్ లో, ఇంతకుముందు తెలియదు నాకు. లాస్ట్ 86 years దాంతో కొన్ని క్లాసులు వినాలి. అది అక్కడ విన్నవి ఈఎల్కే మనకి చెప్తారు. బట్ ఇప్పుడు ఈవినింగ్ సెషన్స్ కదా, నాకు ఏంటంటే సరే కొంచెం ఫ్రీగా ఉన్నా చేస్తూ పని అయిపోతుంది. లేదు బ్రో, యాక్చువల్గా నాకు ఇలా చేస్తేనే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటంటే ప్రతిదీ తెలుసుకుంటున్నా, అసలు ఎందుకు అవ్వట్లేదు, ఎలా అవుతుంది, అసలు ఏంటి థియరిటికల్ గా. నాకు కొంచెం సాటిస్ఫైడ్గా ఉంది, ఎందుకంటే మనం ఓన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే అది వేరు కదా. నేను ఏంటంటే చక్కగా క్లౌడ్ అని చక్కగా వాడేస్తున్నా. సరిపోతుంది బాబు. ల్యాప్టాప్ ఓవర్ హీట్ అయిపోయింది బ్రో, ఇది క్లోజ్ చేయాలి కొద్దిసేపట్లో. అంతే 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 కష్టం నాకు. ఎండాకాలం అన్న వాళ్ళు కష్టమే. వివచ్చంగా ఓన్లీ ఒక సింగిల్ క్లస్టర్ కదా అంతా చేసాం. ఇప్పుడు సింగిల్ క్లస్టర్ హబ్ ఏం చేయలేదు, జస్ట్ యాక్చువల్ గా మీరు మంచి పాయింట్ అడిగారు, నేను అది చెప్పాల్సింది. యాక్చువల్ గా హబ్ అని చెప్పాను కదా, అది హబ్ క్రియేట్ చేయడానికి థ్యాంక్స్ నవీన్ బ్రో, ట్యాగ్ చేశారు. యాక్చువల్ గా మనము హబ్ స్పోక్ మోడల్ కి ఏంటంటే మల్టిపుల్ క్లస్టర్స్ మల్టిపుల్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి ఇందులో ఆప్షన్ లేదు. హబ్ అంటే ఏంటి, మనకి మినిమం 2 క్లస్టర్స్ ఉండాలి కదా. అంటే నేను మాస్టర్ నోడ్ లో అది పుల్ చేసుకొని, అది మాస్టర్ నోడ్ అది పుల్ చేసుకున్నప్పుడు స్పోక్ క్లస్టర్స్ కి అప్డేట్ అవ్వాలి. బట్ స్పోక్ క్లస్టర్స్ అప్డేట్ చేయడం అంటే
మనకి 10 ఉన్నాయి అనుకోండి, 10 అప్లికేషన్స్ క్రియేట్ చేస్తే అవుద్ది. బట్ దట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్. ఒకటే సెటప్ చేయాలి, అది ఎన్ని క్లస్టర్స్ అటాచ్ చేస్తే అన్ని క్లస్టర్స్కి అవ్వాలి. సో ఇక్కడ ఇంకో మైనస్ థింగ్ ఏంటంటే ఈ ఆర్గో సిడి యూఐ నుంచి అది లేదు. ఓన్లీ మనం ఎలా చేయాలంటే ఐదర్ క్యూబ్ సిటిఎల్ ద్వారా పాడ్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి అప్లికేషన్ సెట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా నంబర్ ఆఫ్ యాప్స్ ఎన్ని కావాలో అన్ని క్రియేట్ చేస్తాము. నాకు అర్థం కాలే. లేదు బ్రో, సింపుల్. ఇప్పుడు హబ్ క్లస్టర్లో ఏమేమి ఉంటాయి మనకి? అప్ క్లస్టర్ లో ఏమి ఉండదు, ఆర్టీసీ అప్పుడే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ 1 to 10 కదా, అంటే ఒక క్లస్టర్ ఏం చేస్తాం, ఆర్గో సిడి వాచ్ చేస్తే 10 క్లస్టర్స్కి పంపించాలి కదా. 10 క్లస్టర్స్ అంటే ఏంటి? 10 యాప్స్ అని. 10 యాప్స్కి చేసినప్పుడు నేను ఆర్గో సిడిలోకి వెళ్ళి 10 యాప్స్ క్రియేట్ చేయడం నా టార్గెట్ కాదు కదా. 10 యాప్స్ క్రియేట్ చేయడం నా టార్గెట్ కాదు. ఓన్లీ ఒక మాస్టర్ దాంట్లో పెడితే 10 యాప్స్కి అప్లికేబుల్ అవ్వాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే 10 యాప్స్ క్రియేట్ చేయకుండా అప్లికేషన్ సెట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అప్లికేషన్ సెట్స్ ఏంటంటే మనం ఈ మేనిఫెస్ట్ ఫైల్ రాస్తాం, అందులో ఏంటి ఎన్ని అప్లికేషన్స్ క్రియేట్ అవ్వాలి, ఎన్ని క్లస్టర్స్కి పాయింట్ అవ్వాలి అప్లికేషన్స్ అనేది మనం ఒక మేనిఫెస్ట్ ఫైల్ రాసి క్యూబ్ సిటిఎల్ K8sలో యూజింగ్ క్యూబ్ సిటిఎల్ అప్లై చేస్తే అది ఆటోమేటిక్గా ఇక్కడ నీకు అప్లికేషన్స్ 10 అంటే 10, 5 అంటే 5 ఏ కాన్ఫిగరేషన్ ఇచ్చామో ఆ కాన్ఫిగరేషన్ ద్వారా ఇక్కడ అప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి. దట్ ఈస్ సెకండ్ స్టెప్. అప్లికేషన్స్ క్రియేట్ అయిన తర్వాత మనం చేంజెస్ చేస్తాము గిట్ రిపోలో. ఎప్పుడైతే చేంజెస్ చేస్తామో ఈ మాస్టర్ నోడ్ ఏదైతే ఉందో ఈ మాస్టర్ నోడ్ అనేది పుల్ చేసుకొని ఆటోమేటిక్గా 10 క్లస్టర్స్కి చేంజెస్ అనేది డిప్లాయ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఇష్యూ ఏంటంటే ఫస్ట్ అండ్ థర్డ్ పాయింట్ ఆర్ సేమ్, మనకు అన్ని రెడీగానే ఉన్నాయి. మెయిన్ ఇష్యూ ఏంటంటే సెకండ్ పాయింట్లో యూజింగ్ యూఐ అప్లికేషన్ సెట్స్ ద్వారా క్రియేట్ చేయలేము, మనం కోడ్ రాయాలి. ఆ కోడ్ రాయడానికి నేను టైం సరిపోలేదు, అందుకని అప్లికేషన్ సెట్స్ ప్లస్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా అది నెక్స్ట్ వీక్లో చెప్తానమాట. కొంచెం ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ వీక్లో చెప్తాను మీకు. ఓకే, అంటే డాష్ బోర్డ్ లో అయితే ఉండదు. ఏ డాష్ బోర్డ్లో? ఆర్గోసిటీ డాష్ బోర్డ్ లో అయితే మనకి ఏం కనిపించదు అనమాట హబ్ ఇంప్లిమెంట్ చేయడానికి. ఇందులో ఏం కనపడదు, మొత్తం అంతా మళ్ళీ క్లస్టర్ లెవెల్ అదంతా. బాబే క్లస్టర్ లో చూసుకోవాలా? క్లస్టర్ లో చూసుకోవడం అంటే అది కాదు బ్రో, అప్లికేషన్ సెట్స్ క్రియేట్ చేయాలి కదా. అవును, అది నేను కూడా ఒకసారి సెర్చ్ చేస్తాను బ్రో. చూడండి అంతే. ఏం లేదు, ఇప్పుడు మనం మోర్ దాన్ 1 అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే మాన్యువల్ క్రియేట్ చేసుకుంటే టైం పడుతుంది. సో ఇప్పుడు నాకు 5 అప్లికేషన్స్ క్రియేట్ చేయాలంటే అప్లికేషన్ సెట్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకొని మల్టిపుల్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం. అది క్రియేట్ చేయడానికి యూఐ పాసిబుల్ కాదు, ఓన్లీ యూజింగ్ మేనిఫెస్ట్ ఫైల్స్. జస్ట్ బ్రీఫ్ ఇచ్చేస్తాం. ఇదిగోండి, ఆర్ ఏ పవర్ఫుల్ ఫ్యూచర్ ద ఆటోమేషన్ క్రియేషన్ ఆఫ్ మల్టిపుల్ creation and management of multiple Argo CD applications. They simplify multi-cluster deployment, improve scalability. అది ఇప్పుడు నాకు 3 అప్లికేషన్స్ కావాలి. 3 అప్లికేషన్స్ కన్సిడర్ నాకు సేమ్ క్లస్టర్లో ఉంది, డిఫరెంట్ నేమ్ స్పేసెస్. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి 3 అప్లికేషన్స్ క్రియేట్ చేయడం కన్నా నేను మేనిఫెస్ట్ ఫైల్ రాసుకుంటే అది ఈజీగా క్రియేట్ చేస్తుంది. ఇదిగోండి అప్లికేషన్ సెట్ అంటారు. అంటే డాష్ బోర్డ్ లో కూడా ఆ మిగిలిన క్లస్టర్స్ వస్తాయా? వస్తాయి. డాష్ బోర్డ్ లో కూడా మీకు అప్లికేషన్స్ వస్తాయి. అప్లికేషన్స్ మాత్రమే కనపడతాయి. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు, అయితే మీరు ఒక 10 ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేశారు మీ కంపెనీలో. ఆ 10 ప్రాజెక్ట్స్కి మీకు ఆటోమేటిక్గా కోడ్ డిప్లాయ్ అవ్వాలంటే అదే అక్కడ 10 అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ అనేది ఏ క్లస్టర్కి కనెక్ట్ అయింది అనేది వెనకాల మనం చూసుకుంటాం. బట్ ఆర్గో సిడీలో 10 అప్లికేషన్స్ అనేది ఇక్కడ కనపడతాయి. సింపుల్ బ్రో. ఒక పెద్ద ప్రాజెక్ట్లో
10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ 10 అప్లికేషన్స్ అన్ని ఇక్కడ కనపడతాయి. సో ఇది బ్రో, దిస్ ఈస్ రిగార్డింగ్ ఆర్గో సిడి. సో ఇంకా నేను కొంచెం ఎక్స్టెన్సివ్గా చేయాలి. అంటే మనకి మెయిన్ ఆర్గనైజేషన్ లెవెల్లో హబ్ స్పోక్ మోడల్ చాలా ఇంపార్టెంట్, అది చెప్పాలి. ఇది నార్మల్ స్టాండర్లోను హబ్ స్పోక్ మోడల్ అంటే హబ్ స్పోక్ మోడల్ ఎందుకు చెప్పాలి అంటున్నాను అంటే దానికి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. జస్ట్ మీకు ఇస్తాను. ఏంటంటే చూడండి, మనకి ఎప్పుడైనా సరే AWS కాన్ఫిగర్ చేసిన తర్వాత అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ చేస్తాం కదా, కమాండ్ అది చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు గెట్ కంటెక్స్ట్ అని కాన్ఫిగ్ అంటే కాన్ఫిగ్ కమాండ్ యూస్ చేసి ఒక కంటెక్స్ట్ యూస్ చేసుకోవడం, మల్టిపుల్ కంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు అది ప్రాక్టికల్ కూడా చాలా ఉంటుంది అనమాట చెప్పడానికి. మనం చేసి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఇదిగో మల్టిపుల్ కాంటెక్స్ట్ ఉంటాయి. ఆ కంటెక్స్ట్ అన్నిటికి మనము ఏంటంటే ఎక్కడైతే ఆర్గో సిడి ఇన్స్టాల్ చేసామో హబ్ క్లస్టర్లో, ఆ క్లస్టర్లోకి ఆ కంటెక్స్ట్ అన్ని తీసుకొచ్చి అవన్నీ చెయ్యాలన్నమాట. అవును, ఎందుకంటే కమ్యూనికేట్ అవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చేశాను, యాక్చువల్గా నేను చూసిన ట్యూటోరియల్లో వేరేలా ఉంది. బట్ నేనేం చేశానంటే 3 VMs తీసుకొని 3లో VM1లో హబ్ క్లస్టర్, VM2లో స్పోక్ క్లస్టర్ 1, VM3లో స్పోక్ క్లస్టర్ 3, అలాగా 3 క్లస్టర్స్ క్రియేట్ చేస్తుంటే నాకు వాళ్ళు చెప్పినట్టు రావట్లా. మళ్ళీ క్లౌడ్ అని అడిగితే అప్పుడు చెప్పింది వేరే చోట ఉన్న కాంటెక్స్ట్ అన్ని నువ్వు హబ్ క్లస్టర్ తెచ్చుకొని అలియాస్ ఇచ్చుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఆర్గో సిడి క్లస్టర్ యాడ్ కంటెక్స్ట్. దీనికన్నా ముందు ఆర్గో సిడి లాగిన్ అవ్వాలి. దీనికన్నా ముందు ఆర్గో సిడి ఇన్స్టాల్ చేసుకోవాలి. కాంటెక్స్ట్ అంటే కాంటెక్స్ట్ అంటే నువ్వు అట్ ప్రెసెంట్ ఏ క్లస్టర్ ని యూజ్ చేస్తున్నావు, అది కంటెక్స్ట్ అంటే. ఇప్పుడు మీరు క్యూబ్ అడ్మిన్ అనుకోండి, మీకు మల్టిపుల్ క్లస్టర్స్ లో ఇష్యూస్ వచ్చినాయి. మీరు ఏ క్లస్టర్ యాక్సెస్ చేస్తారు? అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు యాక్సెస్ ఓన్లీ 1 క్లస్టర్. అర్థమైందా? అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ 1 క్లస్టర్. మనకి చూద్దాం. లెట్స్ ఆస్క్ క్లౌడ్ AI. చూడండి చెప్తుంది, this command switches your active Kubernetes context but it requires a context name. మీరైతే వాడని బ్రో, క్లౌడ్ AI చాలా బాగుంది. విచ్ క్లస్టర్ టు టాక్, నువ్వు ఎవరితో మాట్లాడాలి? అది ఏదైనా ఫ్రీనేనా అది? అదే దానికి లిమిట్ ఉంది కదా బ్రో, ఒక 3-4 సార్లు యూజ్ చేస్తే మళ్ళీ ఒక 5 hours వరకు వర్క్ అవడం లేదు. నేను మెంబర్షిప్ తీసుకున్నాను, ప్రో మెంబర్షిప్ తీసుకున్నా. $23 అయ్యింది. అంటే నేను ఎప్పటి నుంచో కోపైలట్ వాడుతున్నా, అందుట్లో ఒక అడుగుతానికి రాంగ్ ఇచ్చింది, ఇది కరెక్ట్గా చెప్పింది. సో నాకు ఎలాగో కావాలి అని చెప్పి మెంబర్షిప్ తీసుకున్నా. చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే లైక్ నేను విన్నాను, శివగారు చెప్పారు, ఎవరు తెలియదు, ఇట్ విల్ డూ అకార్డింగ్ టు అవర్ ఎమోషన్స్. అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఇవ్వాలి ఆన్సర్స్, సాడ్గా ఉన్నప్పుడు ఎలా ఇవ్వాలి అని. సో అన్ని బాగా చెప్తుంది అనమాట. అందుకని నేను ఇంకా తీసుకున్నా, చాలా బాగుంది. ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు చాలా విషయాలు దీన్ని యూజ్ చేస్తున్నాను. బట్ నేను ఏం చేస్తానంటే, నేను మెంబర్షిప్ తీసుకోలేదు కానీ నాకు ఒక 3 Gmail అకౌంట్లు ఉంటే 3 Gmail అకౌంట్లోను కొంచెం దీన్ని కొంచెం దాన్ని అట్లా అలా 3-4 సర్చలకి. బట్ ఏం చేస్తానంటే దీని కంటిన్యూషన్ ఏ విధంగా చేస్తున్నానంటే, ఇప్పుడు అవుట్పుట్ ఏదైతే ఇచ్చిందో ఈ అవుట్పుట్ మొత్తం ఒకేసారి కంట్రోల్ ఇస్తే మొత్తం సెలెక్ట్ చేసుకుంటుంది కదా. అప్పటి వరకు సెర్చ్ చేసిందంతా దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇస్తాను నన్ను. అంటే మళ్ళీ 4-5 hours కి టైం పడుతుంది రావడానికి. అది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేస్తున్నట్లు వేసుకుంటున్నాం ప్రస్తుతానికి దీన్ని. ఓకే. చార్జిబిలిటీతో పోలిస్తే ఇది 10,000 times బెటర్. ఇది అసలు చెప్పాలంటే నిన్నే మనం న్యూస్ చూసాను, గూగుల్ ఆంథ్రోపిక్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఏంటది సంథింగ్
చాలా $1 million ఇన్వెస్ట్ చేస్తుంది గూగుల్ ఆంథ్రోపిక్. ఎందుకంటే ఆంథ్రోపిక్ CEO చెప్పాడు నెక్స్ట్ 4-5 years కి మొత్తం కోడింగ్ రాసేస్తుంది. నేనైతే షూర్ చెప్తాను, కోడింగ్ మొత్తం రాసేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఇస్తుంది బ్రో. నీకు మొత్తం సపోజ్ నువ్వు చిన్న లైక్ ఓవరాల్ గా నువ్వు ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఏదైనా బిల్డ్ చేయాలనుకున్నా కూడా, ఓకే సో ఈ విధంగా మనం ఒక అప్లికేషన్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా రాయాలనుకున్నా కూడా జస్ట్ మనం ఓవరాల్ గా చెప్పేసి సో మా రిక్వైర్మెంట్స్ ఇవి అని దిస్ ఎంటర్ చేస్తామంటే మనకి ఏమేమి కావాలో మొత్తం ఫైల్స్ లాగా మొత్తం జిప్ ఫైల్ లాగా క్రియేట్ చేసి చేస్తుంది కావాలంటే. అవును. సో ఈ విధంగా దీన్ని మొత్తం మనము VS కోడ్ తో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. కాదు మీకు ఇప్పుడు ప్రోగ్రామ్ కదా VS కోడ్ ఇంటిగ్రేట్ చేశారా? నేను ఇంకా VS కోడ్ ఇంటిగ్రేట్ చేయలేను. అంటే నేను ఎందుకు చేయట్లేదంటే లెర్నింగ్ ఫేజ్ లో ఉన్నాను కదా. నేను ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందో నేను చెప్పకుండా వచ్చేస్తున్నాయి కమెంట్స్. యాక్చువల్ గా అక్కడ వస్తుంది బ్రో అంతే. అవును, మరి నాకేంటంటే కొంచెం బిగ్ స్క్రీన్ కావాలని నేను ఇలాగే ఉంచాను. అవును, నాకేంటంటే ఎందుకులే అని చెప్పి చాలా కాస్ట్ మీరు VS కోడ్ ఇంటిగ్రేట్ చేసిన టోకెన్స్ ఎక్కువ ఇవ్వలేదు. అవును, టోకెన్స్ చాలా తక్కువ ఇచ్చేది. మీరు ప్రో మోడల్ తీసుకున్నాక అయినా సరే గట్టిగా వాడితే మీకు 5 days లో అయిపోద్ది. యా బట్ ఇది కాదు, దీనికి నేను చూసాను, దీనికి లిమిట్ ఉందని చూసాను. యాక్చువల్గా వీడియో లిమిట్ ఇస్తున్నాడు, మనం ఎంత పెట్టి కొన్నాడు. అవును బ్రో, ప్రో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. నేను ఎక్కడో చూసాను కానీ అది అంత పట్టించుకోలేదు. కానీ టోకెన్స్ ఇస్తారు కదా, ఆ టోకెన్స్ మీరు చెక్ చేసుకోవాలి ఎన్ని మిగిలాయని. ఆ టోకెన్స్ అయిపోతే మీకు మళ్ళీ రీసెర్చ్ చేసుకోమంటాడు ఒక $20. నేనే క్లౌడ్ కోడ్ అని చెప్పి ఇది ఆటో చూద్దాము. 10% యూజ్డ్ అంటే కరెంట్ సెషన్. వావ్, ఆల్ మోడల్స్ 8%. వావ్, డైలీ ఇంక్లూడింగ్ రీసెట్. ఇదిగో మీరు అన్నా కదా రీసెట్స్ ఇన్ 1 hour 40 minutes 10% యూజ్డ్. వీక్లీ లిమిట్స్ రీసెట్స్ ట్యూస్డే 7:30 AM. అదిగోండి బ్రో, క్లౌడ్ కోడ్ ఉంది కదా చూడండి ఎంత మిగిలిందా మీకు. క్లౌడ్ కోడ్ వాడలేదుగా. ఇదే agentic coding tool that lives in your terminal, understand your code base and helps you code faster through natural language. ఇది క్లౌడ్ కోడ్ ఏంటంటే మనం VS కోడ్ ఇంటిగ్రేట్ చేస్తే ఇది వస్తుంది. యూసేజ్ లో ఉంటదన్న చూడు, చెప్తాను యూసేజ్ లో ఈ సెషన్ లో కరెంట్ సెషన్ లో 10% వాడాను. రీసెట్స్ ఇన్ 1 hour 40 minutes. వీక్లీ లిమిట్స్ చూద్దాం. You haven't used cloud design yet. Okay, all models 8%. పర్లా బాగానే వాడతాం. మీరు ఒక ఓపెన్ చేసి platform.cloud.com ఒకసారి. ఇప్పుడు ఇది ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అయితే ఎంత బ్రో? ఇది ఇయర్లీ అయితే హెవీ అవుతుంది, బట్ అది $16 or $17 కి వస్తుంది మంత్లీ చూసుకుంటే. cloud.com దీంట్లో టోకెన్స్ జనరేట్ చేసుకున్నాం. ఈ టోకెన్స్ వేరే వాటిలో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటిగ్రేషన్. ఎన్ని టోకెన్స్ అన్నా కదా నవీన్? అది లిమిట్స్ సెట్టింగ్స్ బై యూసేజ్ క్రెడిట్స్ టు గెట్ స్టార్టెడ్ అంటే అదేంటి ట్రైయింగ్ ఇట్ $20. ఓకే, నాకు ఇది నాకు వచ్చింది $20 నాది. ఆ $3 ట్యాక్స్ పడింది నాకు. ప్రస్తుతంగా ఉన్నది ఇది ట్రైయింగ్ ఇట్ అవుట్. యూసేజ్ క్రెడిట్ అండ్ API కాల్స్ అక్రాస్ ద ప్రాజెక్ట్. ఇదే బ్రో నేను చెప్పాను, మీరు VS కోడ్ ఇంటిగ్రేట్ చేస్తారు కదా, ఇలా అప్పుడు ఒకవేళ చేసినప్పుడు మీకు ఈ లిమిటేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. యా అందుకే నేను చేయలేదు.
నాకు తెలుసు అది చేస్తే ఏదో ఇష్యూ వస్తుందని. విత్ ఏపీఐ క్లౌడ్ కోడ్